హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇది పసుపు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈ మధ్యన పసుపు దంచే అంటే పసుపు పౌడర్ చేసే మిషన్ అయితే వచ్చిందనమాట. ఇళ్ళ వెంబట వచ్చింది. ఆశ్చర్యంగా అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదు. జనరల్గా పసుపు కారం ఇలాంటివి దాన్ని పొడి చేయించుకోవాలనుకుంటే మనము మిల్లుకి వెళ్ళి వేయించుకుంటాం కదా, అలాంటిది ఇట్లా ఇంటింటికే వచ్చి ఆ పసుపు కొమ్ములు వాళ్ళవే అనమాట. వాళ్ళే పసుపు కొమ్ములు తెచ్చి మన కళ్ళ ముంగటే పసుపు చేసి మనకు ప్యాక్ చేసేస్తూ ఉన్నారు. కేజీ ఇంత అన్నట్లుగా ప్యాక్ చేశారు. ఇది కేజీ ఎంత పడిందో అండి మర్చిపోయాను. అమౌంట్ అయితే ఐడియా లేదనమాట. 1 కేజీ అయితే తీసుకున్నాను, సంవత్సరానికి సరిపడా. అయితే మనం తీసుకున్న వెమ్మటనే అది డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవద్దు, కొంచెం గాలికి ఆరబెట్టాలన్నమాట. అందరికి తెలిసే ఉంటుందిలేండి. కొంచెం గాలికి ఆరబెట్టిన తర్వాత ఒక 1 డే అట్లా వదిలేసిన తర్వాత కంప్లీట్గా అందులో ఉన్న తేమ అదంతా డ్రై అయినాక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇక 1 ఇయర్ వరకు వస్తుంది. ఇలా అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకైతే న్యాచురల్గా అనిపించింది. ఇంకా చాలామంది తీసుకున్నారు. ఆయన రీసెంట్గా కూడా వచ్చాడు, 2 టైమ్స్ అలా వచ్చినట్టున్నాడు. వచ్చినప్పుడల్లా ఎవరెవరు తీసుకోలేదో మిస్ అయ్యారో తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మనకు శ్రమ తగ్గినట్టే కదండి. పసుపు కొమ్ములు తీసుకొచ్చి వాటిని నానబెట్టి ఆరబెట్టి మళ్ళీ మిల్లుకు తీసుకెళ్ళి పట్టేయడం ఇదంతా కొంచెం రిస్కే. అదే మన దగ్గరికే వచ్చి డైరెక్ట్ చేసిస్తున్నారు. కాస్ట్ కూడా తక్కువే పడింది. చాలా రోజులు అయిందండి తీసుకొని కూడా, ఒక 10 days బ్యాక్ అనుకుంటా అప్పుడు వీడియో ఇది. ఇందులో యాడ్ చేశాను, పెడదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను అనమాట. ఇప్పుడు ఈ శారీ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇంకా ఈ సమ్మర్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ విచ్చలవిడిగా విపరీతంగా ఉంటాయి కదండి, మనకు తెలిసిన విషయమే. ఇంకా మాకు కూడా అంతే, మరీ ఎక్కువ కాకపోయినా అప్లోడ్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఈరోజు అయితే మ్యారేజ్కి వెళ్తున్నాను. ఇంకా మ్యారేజ్ శారీ ఫంక్షన్ 2 ఒకే రోజు ఉన్నాయి అనమాట. ఇంకా 2టికి అటెండ్ అవ్వాలి. ఈ శారీ అయితే తీసాను రెడీ అవుదామని చెప్పేసి. ఇది గద్వాల్ పట్టు, సెమీ గద్వాల్ పట్టు శారీ అనమాట. ఇవి చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి. ఇప్పుడైతే ఎవరు చూసినా మంచి కట్టుకుంటున్నారు. గద్వాల్ పట్టు బడ్జెట్లో వస్తుంది, చూడ్డానికి కూడా చాలా బ్రైట్గా కనిపిస్తామన్నమాట. పెద్దగా హెవీ లుక్ అయితే వస్తుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. ఇప్పుడైతే 2000 చేంజ్లో కూడా వస్తున్నాయి. స్టార్టింగ్లో అయితే 3500 అలా పడింది అనుకుంటా ఈ శారీ నాకు. ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను పట్టు శారీ వీడియోలో. అప్పుడు చూపించిన శారీస్ అన్నీ అకేషన్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి తీసి కడుతూ ఉన్నానమాట. ఇలా అయితే కట్టుకున్నాను. ఈ సమ్మర్లో శారీస్ కట్టుకొని పట్టు శారీస్ కట్టుకొని రెడీ అవ్వడం అనేది పెద్ద టాస్క్ మన లేడీస్ అందరికీ. కానీ తప్పదు, ఆ మ్యారేజెస్ అంటే ఇంక ఇలాగే రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి ఇంకా పర్వాలేదులేండి. ఇది మరీ అంత హెవీగా కూర్చుకోవడం అలా ఏమి ఉండవు. కొన్ని ఓల్డ్ పట్టు శారీస్ అయితే అసలు క్యారీ చేయలేకుండా ఉన్నాయి, కొన్ని అయితే అలా వేస్ట్గా అలా బీరువాళ్ళనే ఉన్నాయి. కానీ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది, బాగుంది. ఇలా అయితే రెడీ అయ్యాను సింపుల్గా. ఈరోజు మ్యారేజ్ అండ్ శారీ ఫంక్షన్ 2టికి అటెండ్ అవ్వాలి. ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదు, దంచి కొడుతుంది అనమాట. అసలు ఎండాకాలంలో ఫంక్షన్లు అంటే ఇంకా అలాగే ఉంటుంది. బాగా అలసిపోతాం, ఇంటికి వచ్చే వరకు టైర్డ్ అయిపోతాం. ఫస్ట్ అయితే మ్యారేజ్కి వెళ్ళామన్నమాట. మా కాలనీలో తెలిసిన వాళ్ళది మ్యారేజ్కి వెళ్ళాము. ఈ 2 కూడా మాకు తెలిసిన వాళ్ళు, కాలనీలో తెలిసిన వాళ్ళవే. ఇంకా అందరం కూడా మా గ్యాంగ్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా మా కాలనీ వాళ్ళేనండి. కాలనీ ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు, తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇంక అందరం ఒకేసారి గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా లంచ్ చేసి కూర్చున్నాము. ఒకసేపు కూర్చొని ఇంక అందరం కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట. కాలనీలో ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ పెళ్ళిళ్ళైనా, ఏ పండగలైనా సరే అందరం కలిసి జరుపుకోవడానికి, అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట. అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి ఉంటాము. నాకు బాగా అనిపిస్తుంది. ఇలా ఉంటే ఏంటంటే రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. వెనకాల చెర్రిగాడు కూర్చొని ఉన్నాడు, ధనలక్ష్మి అక్క కొడుకు. వాడు కొంచెం సైలెంట్. మేమందరం మాట్లాడుకుంటున్నాం. వాడేంటి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎంతసేపు కూర్చోవాలి ఫంక్షన్లో అన్నట్టు పెట్టాడు ఫేస్. నిజంగా అండి, పిల్లలు ఫంక్షన్స్కి రావాలంటే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఈ మధ్యన అయితే. మా పిల్లలు కూడా అంతే. ఫంక్షన్కి తీసుకెళ్తాను రండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే దగ్గర కూర్చోవాలి, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, మాట్లాడుకోవడానికి ఉండదు, మేము రామని అంటున్నారు అనమాట. ఇంకా అలా అయిపోయింది. ఒక్కొక్కసారి అలా అవుతుంది. ఈరోజు తీసుకొద్దాం అనుకున్నాను కానీ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే వరకు అలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకే తీసుకురాలేకపోయాను. కొంచెం ఎర్లీగా వచ్చినుంటే రెడీ చేసుకొని తీసుకొచ్చేదాన్ని. వాళ్ళకి వ్యాన్ రావడమే 1:32 అలా అవుతుంది. ఇక్కడ అందరం కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సరదాగా. ఎప్పుడో ఒకసారి ఇలా కలిసినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఫుల్ ఫన్గా ఉంటాం. అందరం కూడా మాట్లాడుకోవడము, జోకులు వేసుకోవడము ఇది జరుగుతూ ఉంటుంది.
వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఫస్ట్ నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇంక చెరిగా నాట పట్టిస్తున్న వీడేంటి ఫేస్ ఇలా పెట్టాడు ఏంటి అంటే వాళ్ళ మమ్మీ నవ్వుతుంది అనమాట. వాడికి నవ్వడం కూడా ఎక్స్ప్రెషన్ కూడా రావట్లేదు, సీరియస్గా ఉంటాడు వాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ పిల్లల్ని అయితే. హర్షు పక్కన కూర్చుంది, ధనలక్ష్మి అక్క కూతురు అనమాట. ఇంకా పిల్లల్ని చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయము. నాకు మ్యారేజ్ కాకన్నా ముందు నుంచి వాళ్ళతోటి నాకు బాండింగ్ ఉంది. ఎంత అంటే అసలు రోజు వాళ్ళని దగ్గర తీసుకోవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ దగ్గరే కూర్చోలేదాన్ని, వాళ్ళని కూర్చోబెట్టుకోవడం. వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఒక దగ్గరే ఉంటుంది. అట్లా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట. ఆ పిల్లలంటే నాకు చాలా బాండింగ్ చిన్నప్పటి నుంచి కూడా. చెర్రీ అండ్ హర్షు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువైతే హర్షుతోటి బాండింగ్ ఉంటుంది నాకు. ఇంకా అందరం కూడా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. ఈ విధంగా అక్కడ మ్యారేజ్లో మా మరదలు వాళ్ళు కూడా వచ్చారు, మమ్మీ వాళ్ళు మరదలు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరం ఫొటోస్ దిగాము. గ్రూప్ ఫోటో అయితే ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత శారీ ఫంక్షన్కి వెళ్ళాము. అదే రూట్లో శారీ ఫంక్షన్ ఉంది. ఇంకా అక్కడికి వచ్చేసామన్నమాట. అక్కడ కూడా ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోయింది శారీ ఫంక్షను. ఇంకా కలిసి వెళ్దామని చెప్పేసి వచ్చాము. మేము వచ్చే వరకలా ఫొటోస్ వీడియోస్ అవుతూ ఉన్నాయి. కొంతమంది రిలేటివ్స్ వస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ ఫంక్షన్ అయితే వానక్క వాళ్ళ బ్రదర్ అనమాట. ఇంతకుముందు నేను చెప్పాను రాఘవులు అన్న వాళ్ళని. రాఘవులు అన్న వాళ్ళ పిల్లలది శారీ ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాం. మొన్న షాపింగ్ చేసింది కూడా ఈ పిల్లల కోసమే అనమాట. వీడియో పెట్టాను కదా, షాపింగ్ వీడియో. ఇంకా రామంజక్క, రాఘవులన్న వాళ్ళ పిల్లలు ఇంకా స్టేజ్ మీద ఈ విధంగా రెడీ అయి ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా నాకు నచ్చినాయి. ఈ డెకరేషన్ ఇదంతా కూడా బాగుంది, బాగా చేశారండి ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా హడావిడి, చాలా కష్టం కూడా ఉంటుంది. ఫంక్షన్ స్టార్ట్ చేసే ముందు నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ఆ టెన్షన్ అదంతా కూడా క్యారీ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఫంక్షన్స్ చేయడం అనేది అంత ఈజీ మ్యాటర్ అయితే కాదు కదండి. చాలా రిస్క్తో కూడుకున్న పని, కానీ తప్పదు. ఆ రిస్క్లో కూడా ఒక ఆనందం, ఒక సరదా ఉంటుంది. ఎందుకంటే మన కోసం మనం చేసుకుంటాం కాబట్టి. ఇంకా అందరం కూడా ఫొటోస్ దిగేసి మళ్ళీ వచ్చి ఇలా కూర్చున్నాం అనమాట. వానకైతే ఫుల్ బిజీగా ఉండే. అక్షిత ఈ విధంగా రెడీ అయింది. ఇది నేనే కుట్టానండి ఇంతకుముందు. ఈ లంగా జాకెట్ 1 year బ్యాక్ కుట్టాను, క్రాప్ టాప్. అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించింది బ్లౌజ్ కాక. ఆ వేయించిన బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేశాను. లెహంగా ఇదంతా నేనే స్టిచ్ చేశాను. ఇలా అయితే రెడీ అయింది, చాలా బాగుంది. దిష్టిది ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షితకు అంటున్నాను. ఈ పిల్లలందరితో కూడా నాకు బాండింగ్ ఎక్కువ ఉంటుందండి. జనరల్గా నాకు పెద్దవాళ్ళతో కంటే కూడా పిల్లలతో ఎక్కువ ఉండడం ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మాట్లాడడం కానివ్వండి, మనం ఏదైనా చెప్పినా సరే వాళ్ళు నో అన్నారు కదా, అదొకటి. ఇంకొకటి చెప్పినట్టు వింటారు, మంచిగా మాట్లాడతారు, కల్లా కపటం అనేది ఏమి ఉండదు. కాబట్టి పిల్లలంటే ఎక్కువగా నాకు ఇష్టం ఉంటుంది. అట్లా అని చెప్పేసి పెద్దవాళ్ళతో కూడా బాగానే కలిసిపోతాను. కాకపోతే ఎక్కువ పిల్లలంటే బాండింగ్గా ప్రేమ అనేది బాగుంటుంది నాకు. 2 పిల్లలు అయినా సరే కానీ నాకు పిల్లలంటే అంత ఇష్టం అనమాట. ఇంకా మా డింపి పాప అయితే ఇంకా నా ఊళ్ళోనే కూర్చుంటుంది, అత్త అత్త అనుకుంటా నా దగ్గరే ఉంటుంది అనమాట. ఇంకా సరేలే ఆడిపించుకుందామని చెప్పేసి నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను. అత్త అట్లా ఇట్లా అని ఏదో చెప్తా ఉంటుంది వచ్చి 2 మాటలతోటి. స్కూల్కి వెళ్తుందిలేండి తను. ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకా మళ్ళీ స్టేజ్ మీదకి అయితే ఏం జరుగుతుంది ఏంటి స్టేజ్ మీద అని కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా వానకి వెళ్ళి ఫొటోస్ దిగుతుంది వాళ్ళ మేనకోడలు ఇద్దరిని పెట్టుకొని. నన్ను దించండి అని చెప్పేసి. ఎంతైనా మేనత కదా, హడావిడి బాగానే ఉంటుంది. ఇలా అయితే ఉందన్నమాట. బాగా చేశారు ఫంక్షన్ అయితే. ఇలా ఫొటోస్ అన్నీ దిగుతున్నారు, నేను వీడియో కవర్ చేశాను. ఈ శారీ వచ్చేసి వానక శారీ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా తీసుకుంది. లైట్ వెయిట్ పట్టులో తీసుకుంది అనమాట. మంచిగా అనిపించింది శారీ. ఇంకా తర్వాత అన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. ఇలా అయితే మ్యారేజ్ అండ్ శారీ ఫంక్షన్ 2 ఒకటే రోజు కవర్ చేసుకున్నాను. స్వాతి అయితే ఇలా రెడీ అయిందనమాట. చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా ఇలాగ డిఫరెంట్గా వర్క్ చేయించాము, ముగ్గు స్టైల్లో, అంటే కోలం స్టైల్లో ఇలా రెడీ అయిందనమాట. ఇంకా అందరితోటి ఫొటోస్ వీడియోస్ తీసుకొని మంచి సరదా టైంని గడిపి ఇంటికైతే రిటర్న్ అయ్యాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.